గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎన్నో వందల వేల వీడియోలు చేశామండి. ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని డైరెక్ట్గా అతన్ని తప్పు అని కానీ అతని మనస్తత్వాన్ని డైరెక్ట్గా అంటే స్క్రూటినైజ్ చేయడం కానీ వ్యతిరేకించడం కానీ అవమానించడం కానీ తక్కువ చేయడం కానీ మనం చేయలేదు. కానీ ఈ వీడియోలో మాత్రం మిమ్మల్ని ఒక వ్యక్తి గురించి అతని తాపత్రయం గురించి అతను చేసే పనుల గురించి ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి వయసు నాకు తెలిసి ఈ ఏప్రిల్కి 76 సంవత్సరాలు నిండుతాయి. 1950లో పుట్టారు అనుకుంటాను. 76 సంవత్సరాలు నిండుతాయి. అంటే ఆయన వయసున్న చాలామంది వ్యక్తులండి రిటైర్ అయ్యి ఇక శేష జీవితాన్ని సంతోషంగా గడుపుదాం, మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా మంచి విషయాలు చెప్దాం, మంచి విషయాల్ని బోధిద్దాం, ఒక సన్మార్గంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం పాఠాలు నేర్పిద్దాం, మన అనుభవాల్ని పంచుకుందామని ఆలోచిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం ఆయన వీడియోని విని మాట్లాడుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తాపత్రయపడతారో నా వ్యక్తిగత అనుభవం అండి, నేను మీకు చెప్తాను తప్పకుండా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారో వినండి. చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారో నాకైతే అర్థం కాదనమాట. హెరిటేజ్కి ఏ సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు, ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంట్ వాడుతుందని మేము పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మేము మేనేజర్ని చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. నాకు తెలిసి మాత్రం వాళ్ళే చేసుకుంటారు, కౌంటర్ చేస్తారు. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు, భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద, లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్ ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని వెజ్జాలు, ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు. ఒక రాయలసీమ వాసిగా మీకు సిగ్గు అనిపించటం లేదా చంద్రబాబు గారు? రాయలసీమని తక్కువ చేసి చూపించడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? కాదు, మీ దాకా వస్తే తప్ప నొప్పి తెలియట్లేదా? తిరుమల లడ్డూకు హెరిటేజ్కు ఏంటండి సంబంధం, ఏమిటండి సంబంధం అని మాట్లాడతారండి. నెంబర్ 17 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఒక 22-23 యూనిట్లు పెట్టారు. నెంబర్ 17 ఇందాపూర్ అని వాళ్ళ వెబ్సైట్లో నిన్నటి దాకా ఉన్నది ఈరోజు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని ఎందుకండి మార్చారు? మీరు ఏ తప్పు చేయకపోతే మార్చాల్సిన అవసరమే ఉందండి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు అంటున్నారు హెరిటేజ్కి లేకపోతే తిరుమల లడ్డూకి ఏంటండి సంబంధము, బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అంటే మీ అంత నటనా చాతుర్యం అవతల వాళ్ళకు ఉండకపోవచ్చు. తిరుమల లడ్డూలో నెయ్యి లేదు, పామాయిల్ ఉందనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటండి సంబంధం? మహారాష్ట్రలో షిర్డి సాయిబాబా మందిరంలో కూడా ఈ విపిన్ జైన్, పొమిల్ జైన్ అనే వాళ్ళు నెయ్యిని కేజీకి 318 రూపాయలతో అక్కడ కూడా సప్లై చేశారండి. వాళ్ళ దుర్బుద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటండి సంబంధం? ఏ విధంగా సంబంధం మీరు అంటగడతారండి చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు అంటగట్టారా అనుకుందాం, మా హయాంలో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా? హర్ష్ ఫ్రెష్ డైరీకి 2018లో మీరు ఇన్స్పెక్షన్ చేసి 2019 ఫిబ్రవరిలో 22,000 కేజీల నెయ్యిని ఆర్డర్ ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలో. అది చాలదన్నట్లు మళ్ళీ 12,300 కేజీలు, మొత్తం 94,300 కేజీలు ఎంతండి కేజీకి? ఇప్పటికి నేనే 100 సార్లు చెప్పింటా, మీ అందరికీ కూడా అది కంఠాపాఠమైంటది. 291 రూపాయలతో కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు. ఈరోజు వీళ్ళ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న ఇందాపూర్ 658 రూపాయలకు కేజీ నెయ్యిని సప్లై చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ పొందితే
ఇప్పుడు క్విట్ ప్రోకో కాకుండా ఎట్టబోతుందండి? ఒకవేళ కాకపోవచ్చు. కానీ అనుమానాలైతే ఉంటాయి గదండీ! ఇప్పుడు మీరన్నట్లు నెయ్యికి బదులు జంతు కొవ్వు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కలిపారు అన్నట్లు జంతు కొవ్వే కాదండి. ఎన్నెన్ని మాటలు మాట్లాడారండి. ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. ఫస్ట్ జంతు కొవ్వు, తర్వాత పామాయిలు, తర్వాత టాయిలెట్ క్లీనరు, తర్వాత సెక్స్ సామర్థ్యం తగ్గిపోద్ది. లైంగిక శక్తి తగ్గిపోద్ది. చచ్చిపోతారు. జంతు కొవ్వు, జంతు నూనె, జంతు కళేబరాలు, జంతు చర్మం కలిపారు. ఎన్నెన్ని మాట్లాడారండి. ఆ! తిరుమల ప్రసాదమా ఇంకేమన్నానండి? ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు. ఆయనకు కాల్స్ వస్తాయంట. అరే! జంతు కొవ్వు ఉందంటే జంతు కొవ్వు చెప్పాలి. జంతు కళేబరాలు ఉన్నాయంటే జంతు కళేబరాలు ఉన్నాయని చెప్పాలి. ఇది కూడా ఉందంటే చెప్పాలిరా నువ్వు అని ఆయన నోటి కూడా నేను చెప్పలేను అని చెప్తాడు. ఇంక అదే అర్థం. పెంట ఉందంటే పెంట ఉందని కూడా చెప్పాలిరా నువ్వు. మేము ఏం చెప్తే అది చెప్పాలరా లేకపోతే నిన్ను చంపుతాంరా అని చెప్పేసి భయపడిస్తారంటండి. బెదిరిస్తారంట. లోకేష్‌కి ఫోన్ చేసి ఇట్లా బెదిరిస్తున్నారండి అంటే లోకేష్ నుంచి ఏ రెస్పాన్స్ ఉండదంట. అదే వాళ్ళ హెరిటేజ్‌ను లాగే లోపల ఎంత గిలగిల్లాడిపోతున్నాడు చూడండి. ఇవన్నీ కూడా కాదండి. ఇప్పుడు నేను ఎక్కడ కూడా మీరు గమనిస్తే 2, 3 రోజుల నుంచి హెరిటేజ్ వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. అనుమానాలైతే ఉన్నాయి. అనుమానాలు బలపడుతున్నాయి. బోలే బాబా వాళ్ళు ఏదో లెటర్ పెడితే అది కూడా హెరిటేజ్ వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టారంట. ఎందుకు పెట్టారు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమానాలైతే ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళది. సరే చేసుకోనివ్వండి. మనం ఎక్కడ కూడా దాన్ని కాదనట్లేదు. కాదనట్లేదు. కానీ వీళ్ళు చేసే యాగి ఎంతుంటదండి? వీళ్ళ హెరిటేజ్ పైకి వెళ్ళిపోయి హెరిటేజ్ షేర్లు దారుణంగా పడిపోతుంటే వెంటనే ఈ డ్రామాలన్నీ లేకపోతే ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని చంద్రబాబు చూస్తాడే. అనాలోచితంగా ఆధారాలు లేకోకుండా కేవలం రాజకీయాలు చేయాలని చెప్పేసి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఆ రోజు సెప్టెంబర్ 18వ తేదీ నెయ్యికి బదులు జంతు కొవ్వు కలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాట్లాడతారా? ఎంత దుర్మార్గం చంద్రబాబు గారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది కూడా అదే అండి. 76 ఏళ్ల వయసు. ఇలా ఇంకా దారుణంగా, నీచంగా రాజకీయాల కోసం కులాల్ని, మతాల్ని రెచ్చగొట్టి, మతోన్మాదాలను సృష్టించి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సాధించిందేముంది చంద్రబాబు గారు? మీ వయసు 76 సంవత్సరాలు. దేనికోసం మీ తాపత్రయం? దేనికోసం మీ తపన? ప్రతిరోజు అబద్ధాలేనా? అబద్ధపు మాటలేనా? సిగ్గులేని బతుకులెందుకు? నాకు అదే అనిపిస్తుందండి. 76 ఏళ్ల వయసు ఉంది చంద్రబాబు గారికి. ఏం సాధించాలి ఈ వయసులో చంద్రబాబు గారు? అంటే ఈ ఆరాటం, ఈ పోరాటం నా కొడుకుని పెద్దోడిని చేసుకోవాలా, నా కొడుకు ఏం తెలివితేటలు లేవు, వాడు ఒక మూర్ఖుడు, అయినా కానీ వాడిని హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మేము మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా నా కొడుకుకి బలం చేకూర్చాలని మీ ఆలోచనల. ఎంత దారుణం చంద్రబాబు గారు. ఎంత దారుణం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారండి. ఈ లడ్డు విషయాన్ని ఇదంతా కూడా డ్రామా ఆడి, ఇదంతా కూడా ఎందుకు డ్రామా ఆడారు? అధిక రేటుకు లడ్డూలో నెయ్యి కలపడానికి కాంట్రాక్టు పొందడానికి డ్రామాలు ఆడారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇందాపూర్కు ఉన్నట్లుండి ఇంతకుముందు ఇందాపూర్ అనే సంస్థ రిజెక్ట్ చేయబడిన సంస్థ అండి. ఒకేసారి 658 రూపాయలకు L1గా ఎట్లండి వాళ్ళు కాంట్రాక్ట్ పొందగలరు? ఇప్పుడు హెరిటేజ్‌కు వీళ్ళు ఓనరు. హెరిటేజ్ గురించి మాట్లాడితే ఈయన వచ్చి బాధపడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి మాట్లాడితే ఎవరు బాధపడరు. అంటే బాధపడే వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరన్న ధైర్యమే కదండి చంద్రబాబు నాయుడు గారికి. నేను ఒకటే అడుగుతున్నా. 76 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు ఏం సాధించాలనుకున్నారు? అటుపక్క మీరు చూస్తే అండి, నేను ఎన్నోసార్లు వద్దు మనం చెప్పకూడదు అని నేను చాలా కట్టడి చేసుకుంటానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం ఎవరికైనా అదృష్టం. ఈ 18-20 నెలల కాలంలో నాకు చాలాసార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటన్నది నా పరిధి మేరకు నేను తెలుసుకున్నానండి. నిజంగా అండి, అటువంటి నాయకుడు ఉండడం మా పూర్వజన్మ సుకృతం, ఆంధ్ర ప్రజల అదృష్టం. ఏ విషయాన్నైనా అండి, నేను చాలా విషయాలు, నా వ్యక్తిగత విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడాను, పంచుకున్నాను. ఏది మాట్లాడినా కానీ నీ గురించి ఆలోచించుకో ప్రదీప్, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఏదైనా కానీ నీకు ఎదిగే కొడుకున్నాడు, నువ్వు అతనితో టైం స్పెండ్ చేయాలి. నువ్వు నీ గురించి ఆలోచించు. రాజకీయాలు ఏముంది, ఈరోజు కాకపోతే రేపైనా చేయొచ్చు. నువ్వు కంఫర్ట్గా ఉన్నప్పుడు రాజకీయాలు చేయి. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఏది కూడా మనము అనాలోచితంగా మాట్లాడకూడదు. కాంట్రవర్షియల్ మ్యాటర్ జోలికి వెళ్ళొద్దు. నువ్వు బాగుండు.
నువ్వు ఏదైతే రైట్ అనుకుంటావో దాని గురించి మాట్లాడు. మనకేదో మైలేజ్ వస్తుంది కదా, మనం ఇతరులని ఇరుకున పెట్టొచ్చు కదా అని చెప్పేసి అనవసరపు విషయాల గురించి మాట్లాడొద్దు అని ఇంతగా చెప్పే మనిషి ఎవరుండరండి. అంటే ఇప్పుడు నాకు రాజకీయంగా ఉపయోగపడుతుంది, నేను వాడుకుందాం అని చూసే చంద్రబాబు ఎక్కడా? లేదు, నువ్వు బాగుండాలి, నువ్వు నీ కుటుంబ సభ్యులతో హాయిగా టైం స్పెండ్ చేయాలి, ఎదిగే పిల్లలున్నారు, కుటుంబం చాలా ముఖ్యము, కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు, నువ్వు పలానా పనులు చేయి, పలానా పనులు చేయి, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడండి? నాకు నిజంగా అండి దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంతకు పదింతలు మన గురించి కన్సర్న్ చూపిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నా ఒక్కడి గురించే కాదు, ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నా గురించి జగనన్న ఏం మాట్లాడతారో నాకు తెలిసింది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరినీ అట్లే చూస్తారండి. ఏదో ఓట్ల కోసమో డ్రామాలాడే నైజం కాదండి జగన్మోహన్ రెడ్డి గారిది. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అని ఆ మాట అన్నారంటే అదేదో ఊరికే తీసిపారేయడానికి కాదండి. అందరినీ గుండెల్లో పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఏ రోజు కూడా ఎవరిని కూడా తిట్టరండి. సరే, వాళ్ళు నన్ను తిట్టినా, నా కుటుంబ సభ్యులు తిట్టినా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని చెప్పేసి ఏం జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం లేక కాదు, కోపం రాక కాదు. కానీ వెన్ యూ లుక్ అట్ ఎ బ్రాడర్ పిక్చర్, అది జగన్మోహన్ రెడ్డి గారండి. జమ్ ఆఫ్ ఎ పర్సన్. రాజకీయాలు వదిలేసేయండి, రాజకీయాలు లేకపోతే ఇంకోటి సమస్యలు అవి ఇవి నిండు కుండ తొనకదు అంటారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ రోజైనా కానీ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు సొంత కంపెనీకి ఇలా జరిగితే హెరిటేజ్కు ఏవో లింకులు ఉన్నాయని వార్తలు బయటకు వస్తే విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు, సింపతి ప్లే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా వచ్చి మాట్లాడారా? ఎంతగా అవమానించారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పటికే వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీని ఫాలో అవుతుందండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. ఆయన ఏమన్నా రాజకీయాల కోసం మతాలు మార్చుకున్నారా? ఓట్ల కోసం మతాలు మార్చుకున్నారా? ఓట్ల కోసం ఏదో చేయాలని చూసారా? చిన్నప్పటి నుంచి వారు ఫాలో అయ్యేది ఫాలో అవుతున్నారు. అండ్ నాకు తెలిసండి, మా ముద్దునూరుకి పులివెందులకు 35 కిలోమీటర్లు. పులివెందుల్లో వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాల నుంచి పులివెందులో సెటిల్ అయ్యారు. 50, 60, 70 సంవత్సరాలు బలపనూరు నుంచి వచ్చి. అప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఇప్పుడు అన్నిటికంటే ఇంకా 2-3 ఇంతలు గుళ్ళు ఎక్కువ అయ్యాయి తప్పితే తగ్గలేదండి. ఏ ఒక్కరు కూడా, నాకు తెలిసి ఇది పులివెందులో 90% మంది హిందూసే ఉంటారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రలోభాలకు గురి చేస్తే మతం మార్చుకోలేదండి. ఏ ఒక్కరు కూడా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఎన్ని కొత్త గుళ్ళు వచ్చినాయో లెక్క పెట్టలేమండి. అన్ని కొత్త దేవస్థానాలు గుళ్ళు వచ్చాయి. ఒక కడప డిస్టిక్లోనే కదండి, కాశ్మీర్లో, వైజాగ్లో అలా చెప్పుకుంటూ పోతే 100 ప్లేసుల్లో టీటీడీ వాళ్ళు గుళ్ళు కట్టారు. అర్చకులకి జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్లకు సముచిత స్థానం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు. 2 కొండలు కాదు 7 కొండలు ఉండాలని చెప్పేసి జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. దేవుడికి భక్తి ఛానల్ ఉండాలని చెప్పేసి ఎస్వీబీసీ ఛానల్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే 1 రోజు కాదు 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం తక్కువ చేశారండి? ఏం తక్కువ చేశారు? రాజకీయ నాయకులకు మతాలు ఉంటాయా అండి? వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎన్నో మతాలు ఉన్నాయండి మన దేశంలో. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనం, అదే మన దేశ బలం. రాజకీయ నాయకుడు బయటకు వచ్చిన తర్వాత మతాల వారీగా, కులాల వారీగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాదండి. ఒక్కొక్క రాష్ట్రానికి కనీసం అంటే 10 మంది ముఖ్యమంత్రులు ఉండాలి. మతానికి ఒక ముఖ్యమంత్రి, కులానికి ఒక ముఖ్యమంత్రి. 4 గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న విశ్వాసాన్ని బూచిగా చూపిస్తూ రాజకీయం చేయాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అదొక నీచపు బుద్ధి అండి, అదొక దరిద్రపు బుద్ధి, అదొక చండాలపు బుద్ధి. ఎవరు చేసినా నేను అదే మాట అంటా అండి. చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యి కృష్ణారామ అనుకుండాల్సిన వయసులో ఇటువంటి పనులు అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదండి. అంటే వీళ్ళు ఏదో ఎక్కిచ్చేద్దాం, మనసుల్లోకి ఎక్కిచ్చేద్దాం, మనుషుల్లోకి ఎక్కిచ్చేద్దాం, ఒక నీచపు బుద్ధిని ప్రజల మైండ్లో విషబీజాలుగా నాటుదాం, రాష్ట్రాన్ని విడగొడదాం, ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు వచ్చిన దాన్ని మనం గెలుస్తాము, ఇంకా మిగతా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే రీతిలో వీళ్ళు మాట్లాడుతూ, ఇంకా పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేస్తాడు. ముస్లింలు చేస్తే ఊరుకుంటారా, క్రిస్టియన్,
ఎక్కడ ముస్లింలు క్రిస్టియన్లు మీకు ఏం చేశారండి? నెయ్యి సప్లై చేసింది హిందువు, ఆ నెయ్యి సప్లైని యాక్సెప్ట్ చేసింది హిందువు, అక్కడ ఫ్యాక్టరీలు ఉండేది హిందువులకు. ఎక్కడ ఇతర మతస్థులు లేరు, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు. కానీ ఇతర మతస్థుల్ని పోలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూచిగా చూపిస్తారు. ఈరోజు హెరిటేజ్ పేరు రాగానే విక్టిమ్ కార్డ్, సింపతి. చంద్రబాబు గారు, మీరు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత మీకు తత్వం బోధపడినట్టుంది, సైలెంట్ అయినారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ నీచ మత రాజకీయాలు మానుకోండి. మీకు 76 ఏళ్ళ వయసు. చాలామంది మీరు ఏదో చంద్రబాబు నాయుడు బయట ఉన్నాడు తిరుగుతున్నాడు కాబట్టి మనం ఆయన ఏజ్ను పట్టించుకోం. కానీ చాలామంది మీ ఇళ్లలోనే అండి 75, 76 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించి కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఒక నీచపు మనస్తత్వం గల వ్యక్తికి, జెమ్ ఆఫ్ ఎ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాని ఒక్కసారి మీరు గమనించండి.